ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ మా ఇంట్లో. కానీ ఏం చేశాను, జస్ట్ ఎడ్యుకేషన్, చదవడం 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 చదవడం. సో చదివాను, మంచిగా 11th క్లాస్ చదివాను, కాలేజ్ చదివాను, అన్ని మెరిట్ లో ఉన్నాయి. ఎవరో డబ్బు సొంత డబ్బు పెట్టడానికి కూడా లేదు, కట్టలేదు. అన్ని ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చారు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ హూ స్పాన్సర్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్క్ వచ్చింది కాబట్టి ఐఏఎస్ ఎగ్జామ్ ఫ్రీగానే చదివాను. సో ఇక్కడ మీ ముందుగా ఈ ఊరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా నాకు పనిచేస్తున్నాను. అడిగితే అది ఓన్లీ చదువుకోవాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఫాదర్. నా నాన్నగారే ఇలాంటి పుస్తకాల పైన మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఫుల్ ఒక 100 పుస్తకాలు ఉంటాయి. ఎవరు వస్తేనే మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, అది ఏం చూపించండి చూడండి, దిస్ ఇస్ బుక్ షెల్ఫ్ చూపిస్తాను. హాల్లోనే అప్పుడు అలా షెల్ఫ్ ఉంటుంది హాల్లో, సో అదే చూపిస్తాను. ఇంకా ఉంది, ఇంకా అన్ని బదిలీ చేసి పెట్టి ఉన్నారు. నా దగ్గర ఉన్న బుక్లు అప్పుడప్పుడు చదివేసి పంపిస్తాను, ఏదైనా స్కూల్ కానీ లైబ్రరీ కానీ. సో లాస్ట్ కొన్ని ఇయర్స్ అంటే కూడా పంపిస్తాను. సో ఎడ్యుకేషన్ మాత్రమే ఒక మనిషిని, ఒక లైఫ్ ని, ఒక కేర్ని మీకు ఇస్తుంది. వేరే మనం చాలా తక్కువ, మాకు అందంగా లేదు, మా బ్యాక్గ్రౌండ్ లేదు, అవన్నీ ఏమి కాదు. బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు కొంచెం పెరుగుతుంది కాబట్టి కొన్ని ఆలోచిస్తారు. బాగా చదవండి, అన్ని చదవండి, దొరికినంత చదవండి. కొంతమంది ఇది సుండల్ మామిడి అవన్నీ ర్యాప్ చేసిన పేరు కూడా కూర్చుని చదువుకోవాలి కూడా ఉంటారు. సో అన్ని చదవండి, దొరికినంత చదవండి. మీరు ఆటోమేటిక్ గా చదవడం తోటి మీకు చదవడం పైన ప్రేమ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో మీకు తెలియకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒకటే నా రిక్వెస్ట్. మీరు అందరూ ప్రూవ్ చేసిన ఎగ్జాంపులే. మీరు ఇలాంటి ఎవరు అడుగుతేనో చెప్తూ ఉంటారు. మీరు అనుకున్నాము వెరీ సూపర్ అనుకున్నా, మీరు ఎవరు అడుగుతేనో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బుక్ చదువుతున్న వాళ్ళగానే ఉంటారని చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చి చాలా ధన్యవాదాలు.